రిచ్ కోడలి స్విమ్మింగ్ పూల్. పెద్ద మట్టి ఇంట్లో డబ్బున్న కోడలు అనామిక కాపురం ఉంటుంటే పక్కనే ఉన్న చిన్న మట్టింట్లో పేద అత్తగారు శారద కాపురం ఉంటుంది. డబ్బున్న అనామికకి డబ్బులేని శారదకి ఏమాత్రం పడేది కాదు. రెండిళ్ల మధ్య అడ్డుగా గోడ ఉండటం వల్ల చూపులతోనే ఒకరిని ఒకరు భయపెట్టాలని చూసుకునేవాళ్ళు. నోటికొచ్చిన మాటలు అనుకుంటూ అలసిపోయేవాళ్ళు. అప్పుడు అనామిక భర్త రమేష్ కొబ్బరి బొండం తీసుకొచ్చి ఇచ్చేవాడు. శారద భర్త ప్రసాదు నిమ్మరసం తీసుకొచ్చి ఇచ్చేవాడు. అనామిక గర్వంగా శారదను చూస్తూ కొబ్బరి నీళ్ళు తాగుతుంటే శారద నిమ్మరసం నీళ్లు తాగుతూ ఉంటుంది. శారద, ఈ రోజుకి ఇంక చాలు గాని మనం మామిడి పళ్ళు అమ్ముకుందాం పదా. అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అనామిక, మనం ఈరోజు పనికిరాదని పక్కకు పెట్టిన ఎకరం పొలం దగ్గరికి వెళ్దామని చెప్పావు, గుర్తుందా నీకు? గుర్తుంది బావా. మరి వెళ్దామా? వెళ్దాం బావా. ఎందుకు పనికిరాని భూమిని చదును చేసి ఎలా పనికొచ్చేలా చేస్తానో చూడు. అది మనకి డబ్బులు సంపాదించి పెడుతుంది. అంత సూపర్ డూపర్ ఐడియా నా దగ్గరుంది బావా. ఆ మాట వినగానే శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది. అనామిక లోపలికి వెళ్తుంది. పద శారద, పొలానికి వెళ్ళి మామిడికాయలు అమ్ముకుందాం. డబ్బున్న కాళ్ళు ఏం చెప్పిందో విన్నారు కదా? విన్నానులే. వాళ్ళ డబ్బు వాళ్ళ పొలం, ఏమైనా చేసుకుంటారు. మధ్యలో మనకెందుకు వచ్చిన తలనొప్పి చెప్పు. పద, మనం వెళ్ళి మామిడి పళ్ళు అమ్ముకుందాం గాని మన బతుకుని మనం చూసుకుందాం శారద. అది కాదండి. అప్పుడు ప్రసాద్ కొంచెం కోపంగా, శారద, నా కోపం తెప్పించవాకు, పద మామిడి పళ్ళు అమ్ముకుందాం అని అంటూ ఉండగా మనవడు హరీషు మనవరాలు భవ్య గోడ దగ్గరికి వచ్చారు. తాతయ్య అని పిలిచారు. అంతే, ఇద్దరూ గోడ అవతల ఉన్న హరీషు భవ్యల్ని చూశారు. శారదా దంపతుల మనసు పొంగిపోయింది. ఇద్దరూ గోడ దగ్గరికి వచ్చారు. తాతయ్య, నాకు చెల్లికి మామిడి పళ్ళు ఇవ్వరా? ఎందుకివ్వను బాబు, నేను మీ నానమ్మ బతుకుతున్నదే మీకోసం కదరా పిల్లలు. మేం కష్టపడుతూ దాచిపెడుతున్న డబ్బులు కూడా మీకోసమేరా మనవడా. తాతయ్య, నాకు డబ్బులు ప్రేమ కావాలి. నాకు మీ అమ్మే మామిడి పళ్ళు కావాలి. అయ్యో నా బంగారు తల్లి, ఇప్పుడే వెళ్ళి మామిడి పళ్ళు తీసుకొస్తాను తల్లి. ఇక్కడే ఉండండి. యావయ్యా, డబ్బున్న కోడలు చూస్తా ఉండు. కోడలు ఇక్కడికి రాకముందే నేను వెళ్ళి మామిడి పళ్ళు తీసుకొస్తా. కాళ్ళు చూసేటప్పుడు కనుక ఇచ్చామనుకో డబ్బులు మన మొఖాన కొట్టుద్ది. నేనట్ట వెళ్ళి అట మామిడి పళ్ళు తీసుకొని వస్తాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి 7 వారాల నగలతో ఉన్న అనామిక తనని తాను చూసుకుంటూ మురిసిపోతుంటే గొడుగు పట్టుకొని భర్త రమేష్ వచ్చాడు. అనామిక, పొలం దగ్గరికి ఎంత డబ్బున్న వాళ్ళైనా ఇలా 7 వారాల నగలతో రారు. నా మాట విని ఈ నగలు తీసే, మామూలుగా వెళ్దాం కదా. లేదు బావా, నేను ఇలాగే నగలతోనే వస్తాను. అలాగే మనం కారులో వెళ్ళడం లేదు. కారులో వెళ్ళట్లేదా? మరి ఎలా వెళ్దాం అనామిక? ఎడ్ల బండిలో. చంద్రయ్యకి ఫోన్ చేసి ఎడ్ల బండిని ఏర్పాటు చేయమని చెప్పు. రమేష్ చంద్రయ్యకి ఫోన్ చేశాడు. ఎడ్ల బండి తీసుకుని ఇంటికొచ్చాడు చంద్రయ్య. గోడ దగ్గర ఉన్న హరీషు తన తాతయ్య ప్రసాద్తో, తాతయ్య, మనం సరదాగా ఏదైనా ఆట ఆడుకుందాము. ఈరోజు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా? అవును తాతయ్య, ఎలాగూ మా మమ్మీ డాడీ బయటకు వెళ్తారని అర్థమైంది కదా. నువ్వు నానమ్మ ఇంటి దగ్గర ఉంటే నేను అన్నయ్య ఊడ దూకి ఆడుకొస్తాం. సరదాగా బయట బాల్ ఆడతాం. సరేనా తాతయ్య? అని పిల్లలు అడగగానే ప్రసాద్ తాత మనసు కాదనలేకపోయింది. చిరునవ్వుతో, సరేరా పిల్లలు, మీకోసం నేను మీ నానమ్మ ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాంలే. మీ అమ్మా నాన్న వెళ్ళిన తర్వాత ఈ ఇంటికొచ్చేయండి అని చెబుతుంటే శారద మామిడిపల్లి తీసుకొని వచ్చింది, పిల్లలకిచ్చింది. అప్పుడే అనామిక ఇంట్లో 7 వారాల నగలు వేసుకుని బయటకొచ్చింది. రమేష్ గొడుగు పట్టుకున్నాడు. పిల్లల చేతుల్లో ఉన్న మామిడి పళ్ళని చూసింది. పిల్లలు ఆ మామిడి పళ్ళని వెనక్కి దాచుకున్నారు. అది గమనించిన అనామిక పిల్లల దగ్గరికొచ్చింది. పిల్లలు, నన్ను చూసి అలా వెనక్కి దాచిపెట్టుకోవడం ఎందుకు చెప్పండి. మీ చేతుల్లో ఉన్న మామిడి పళ్ళని చూపించండి. హరీషు భవ్యలు అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. పిల్లలు, చూసుకుంది చాలు. నా కోపం తెప్పించకుండా మీ చేతుల్లో ఉన్న మామిడి పళ్ళని చూపించండి. కాళ్ళ పిల్లలో నన్ను మామిడి పళ్ళు అడగల, నేనే ఇచ్చా. తెన్నివ్వు, మంచిదేగా. అనామిక శారద్తో మాట్లాడకుండా పిల్లల్ని చూసింది. పిల్లలు చేసేదేమీ లేక మౌనంగా వెనక్కి దాచుకున్న మామిడి పళ్ళని అనామికకి చూపించారు. మనలాంటి డబ్బున్న వాళ్ళు ఇలాంటి పేదవాళ్ళు ఇచ్చే ఈ చెత్త చెదారం పళ్ళని తినకూడదు. అనామిక ఆ పళ్ళని తీసుకుని శారద ఇంటి వైపు ఆవేశంగా విసిరేసి,
అప్పుడు శారద కోపంగా, కాళ్ళ డబ్బుందన్న పొగరుతో నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? బావా, నేను ఆ పేదవాళ్ళతో మాట్లాడను. వాళ్ళకి చెప్పు, ఒకవేళ నా రిచ్చి పిల్లలతో ప్రేమగా ఉంటే వాళ్ళు నా ఇంట్లోకి రానిస్తానని, నా ఆస్తిలో వాటా ఇస్తానని అనుకుంటున్నారేమో. కానీ అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని చెప్పు. పదండి పిల్లలు. హరీషు భవ్యల్ని తీసుకుని ఇంట్లోకెళ్ళింది. శారదా ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా తమ ఇంట్లోకి వెళ్లారు. అనామిక పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి తాళం వేసుకుని ఎడ్లబండిలో నిలబడి పొలం దగ్గరికి వెళ్తుంది. పేద అత్తగారు శారద తన భర్త ప్రసాద్ని తీసుకుని రాళ్లతో పిచ్చి మొక్కలతో ఉన్న పొలం దగ్గరికి తీసుకొచ్చింది. ప్రసాద్ కోపంగా, ఏమైంది శారద, వద్దని ఎంత చెప్పినా వినకుండా ఈ పొలం దగ్గరికి తీసుకొచ్చావు అని ప్రసాద్ అడుగుతుంటే శారద సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తుంది. శారద, మన నుంచి కొడుకు కోడలు విడిపోయి వేరే పెద్దింట్లో కాపురం ఉంటున్నారు. కనీసం మనవడు హరీషు, మనవరాళ్ళు భవ్యల్ని కూడా మన ఇంటికి రానివ్వటం లేదు. కోడలు బయటికెళ్ళినప్పుడు మన ఇళ్ల మధ్య అడ్డుగా ఉన్న గోడ దగ్గరికి వచ్చి బాధపడతా నాతో ఆడుకోవాలనుందని చెప్పినప్పుడు నా ప్రాణం ఎంతలా విలవిల్లాడిందో నీకు అర్థం కాదు శారదా. అర్థం చేసుకున్నాను మామ. ఎందుకు పనికిరా నా పొలాన్ని మన డబ్బున్న కోడలో పదును చేసి పంట పొలంలో మారుతానని కొడుకుతో చెప్పడం నేను విన్నాను. శారదా, కొడుకు కోళ్ళంటే డబ్బున్నోళ్ళు. అదిగాక ఈ పొలం కూడా వాళ్ళదే. వాళ్ళ పొలాన్ని వాళ్ళ డబ్బులతో ఏమైనా చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నీకొచ్చిన కడుపు మంట ఏంటో అది చెప్పు ముందు. నాకు కడుపు నొప్పి లేదు, కాలు నొప్పి లేదు. అప్పుడే నగలేసుకున్న డబ్బున్న కోడలు అనామిక ఎడ్లబండిలో తన పొలం దగ్గరికి వచ్చింది. శారదా ప్రసాదులు ఒక చెట్టు చాటున దాక్కొని వాళ్ళ మాటలు వింటారు. అనామిక, రమేష్ పిచ్చి మొక్కలతో ఉన్న పొలాన్ని చూస్తూ ఉంటారు. ఎంత చెప్పినా వినకుండా నగలేసుకుని మరీ ఎడ్లబండిలో ఈ పొలం దగ్గరికి వచ్చావు. అసలు నీకు వచ్చిన ఐడియా ఏంటి అనామిక? ఈ పొలాన్ని పదును చేసి ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ కడతాను. ఊరంతా ప్రచారం చేస్తాను. అప్పుడు చిన్న పెద్దనే తేడా కూడా లేకుండా అందరూ ఈత కొట్టడానికి వస్తారు. చిన్నవాళ్ళకి ఒక టికెట్ ధరని, పెద్దవాళ్ళకి ఇంకొక టికెట్ ధరని పెడతాను. ఎవరైతే టికెట్ కొంటారో వాళ్ళు మనం కట్టిన స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతారు. చెట్టు చాటున శారదా ప్రసాదులు ఆ మాట వింటారు. తెలిసిందిగా శారదా, ఇంక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. శారదా ప్రసాద్ దంపతులు అక్కడి నుంచి బయలుదేరారు. అనామిక, రమేష్ ఇంకా పొలం గురించి మాట్లాడుకుంటూ అక్కడే ఉంటారు. ఓ 2 రోజుల తర్వాత డబ్బున్న పొగరబోతు అనామిక పొలాన్ని చదును చేసి అందమైన స్విమ్మింగ్ పూల్ కట్టించింది. రమేష్ మైక్ పట్టుకొని ఎడ్లబండిలో ఊరంతా తిరుగుతూ అనామిక కట్టించిన స్విమ్మింగ్ పూల్ గురించి చెప్తూ ఉంటాడు. శారద వాళ్ళు కూడా వింటారు. పనికిరాని పొలాన్ని చదును చేసి స్విమ్మింగ్ పూల్ కట్టించావు కదా కోళ్ళ, నీ స్విమ్మింగ్ పూల్ని ఎట్టా నడిపిస్తావో నేను చూస్తా. స్విమ్మింగ్ పూల్ కడతావా? స్విమ్మింగ్ పూలు. శారద తన డబ్బున్న కోడలు కట్టించిన స్విమ్మింగ్ పూల్ని ఎలా నాశనం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది. రమేష్ ఎడ్లబండిలో తిరుగుతూ మైకులో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు. అందరూ వినండి, డబ్బున్న అనామిక మన ఊరికి కొంచెం దూరంలో కట్టించిన స్విమ్మింగ్ పూల్ రేపే ప్రారంభం కానుంది. రేపందరూ అక్కడ ఉచితంగా ఈత కొట్టుకోవచ్చు అని చెప్తూ రమేష్ వెళ్తూ ఉంటాడు. ఆ స్విమ్మింగ్ పూల్ని ఎలా నాశనం చెయ్యాలో శారద ఆలోచిస్తూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రమేషు, చంద్రయ్య కలిసి స్విమ్మింగ్ పూల్ ప్రారంభం చేయటానికి అన్నీ సిద్ధం చేశారు. మరుసటి రోజున అందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తారు. శారద ఆ స్విమ్మింగ్ పూల్లో బర్రెల్ని కడుగుతూ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అమ్మా, ఇది స్విమ్మింగ్ పూల్. బర్రెల్ని, గేదెల్ని ఇక్కడ కాదు కడిగేది. పిల్లలు పెద్దలు ఈత కొట్టేదమ్మా ఇది. బాబు రమేషు, ఇది మనుషులు కొట్టే ఈత కొలనని మనకు తెలుసు. కానీ ఈ బర్రెలకి, గేదెలకి తెలియదు కదా బాబు. నీళ్లు తాగడానికి వచ్చాయి, అదుపు తప్పి ఇందులో పడ్డాయి. నీళ్లు మొత్తం మురికి చేసేసాయి. నేను ఈ గేదెలను తీసుకుని వెళ్ళిపోతానులే అంటూ గేదెల్ని బయటకు కట్టింది. గేదెలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అందరేనండి, నా గేదెలు పడినట్టుగా మే గేదెలు పడొచ్చు. అంతేకాదు, రాత్రిపూట మనం ఇందులో పడిపోవచ్చు. ఆలోచించుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. ఊరి వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ పూల్ వద్దని గొడవ చేయటంతో అనామిక తన స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేస్తున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక స్విమ్మింగ్ పూల్ క్లోజ్ అవటంతో అనామికకి బుద్ధొచ్చిందని అనుకుంటూ శారద సంతోషిస్తుంది. ఎండాకాలం పేద అత్తాకోడళ్ల నీటి కష్టాలు. మే నెల. ఎండలు మండిపోతున్నాయి. సీతారాంపురానికి ఉన్న చెరువు పూర్తిగా ఎండిపోవటంతో ఆ ఊరి వాళ్లకి నీటి కష్టాలు మొదలయ్యాయి. పేద అత్తాకోడళ్ళు శారద, అనామిక ఇద్దరూ కలిసి ఎర్రటి ఎండలో ఒక నీటి చలమ దగ్గర కూర్చొని చిన్న చిన్న ప్లేట్స్ సహాయంతో
ఆ నీటి చలమలో ఊరుతున్న నీటిని నెమ్మదిగా జాగ్రత్తగా కుండల్లో పోస్తూ ఉంటారు. అత్తయ్య, ఇంత ఎండలో మీరెందుకు చెప్పండి, ఇంటికి వెళ్ళండి, నేను కుండలు నిండిన తర్వాత తీసుకొస్తాను. ఇంటికి వెళ్ళాలని నాకు కూడా ఉంది కోళ్ళ, కానీ నువ్వు 2 కుండలు ఎలా తీసుకొస్తావని ఆలోచించి ఉండిపోయా. అయ్యో అత్తయ్య, కుండ మీద కుండ పెట్టి 2 కుండల్ని జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి వచ్చేస్తాను. నా మాట విని మీరు ఇంటికి వెళ్ళండి. అసలే ఎండ నిప్పులా మండిపోతుంది. వెళ్ళండి అత్తయ్య, ఇంటికి వెళ్ళండి. ఇంటి దగ్గర టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పిల్లలతో కలిసి కూర్చోండి. సరదాగా కబుర్లు చెప్పండి, కథలు కూడా చెప్పండి. ఎంత ఎండలో, పైగా ఎడారి ప్రాంతంలో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి నేను ఇంటికి వెళ్తానని ఎట్టా అనుకున్నావు కోళ్ళ? నువ్వెంత బ్రతిమిలాడినా చివరికి నా కాళ్ళు మొక్కినా, వింటున్నావా కోళ్ళ, నువ్వు నా కాళ్ళు మొక్కినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నిన్ను ఒంటరిదాన్ని చేయను అని అత్తగారు శారద చెప్పిన మాటని వినిపించుకోకుండా తనలో తాను, మా అత్త ఏంటి నా కాళ్ళు మొక్కినా నా కాళ్ళు మొక్కినని 2 సార్లు అంది, అంటే నేను తన కాళ్ళు మొక్కాలని ఆశపడుతుందన్నమాట. ఇక్కడ కూడా అత్తయ్యని అహంకారం చూపిస్తుందన్నమాట అని అనుకొని పైకి శారదను చూస్తూ, ఒక పని చేయండి అత్తయ్య, మీరెలాగో ఇంటికి వెళ్ళనని అంటున్నారు కదా, సరే మరి ఇక్కడే ఉండి 2 కుండల నిండా నీళ్లు పట్టుకుని రండి. నేనైతే ఎండకి తట్టుకోలేకపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతాను. ఏమంటారు? శారద ఏమీ మాట్లాడకుండా దిక్కులు చూసింది. ఆ ఎడారి ఇసుక ప్రాంతం చుట్టుపక్కల అంత ఎండలో ఏ ఒక్కరూ కనిపించలేదు. శారదకి కొంచెం భయం వేసింది. కొంచెం భయంగా, కోళ్ళ, నిన్ను విడిచి నేను ఇంటికి వెళ్ళను, నన్ను విడిచి నువ్వు ఇంటికి వెళ్ళబాక. ఇద్దరం కలిసే 2 కుండలు నిండిన తర్వాత తల ఒక కొండ నెత్తిని పెట్టుకుని జాగ్రత్తగా ఒక్క నీటి చెక్కును కూడా వృధా చేయకుండా ఇంటికి తీసుకెళ్ళిపోదాం, సరేనా? ఎంత చెప్పినా అర్థం చేసుకోరు కదా, రోజు రోజుకి జగమండిలా మారుతున్నారు అసలు. శారద ఏమీ మాట్లాడకుండా చలమలోని నీళ్ళని కుండలో పోస్తూ ఉంటుంది. ఇంటి ముందున్న పెద్ద చెట్టు నీడలో వేడిగాలి చల్లగా తగులుతుంటే ఒక మంచంలో పిల్లలు హరీషు, భవ్య పడుకున్నారు. మరొక మంచంలో రమేష్ పడుకున్నాడు. ప్రసాద్ మాత్రం నిలబడి మట్టి రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు. ఉదయాన్నే నీళ్ల కోసం వెళ్ళిన అత్తాకోడళ్ళు ఇంకా ఇంటికి రావటం లేదు. నీళ్ల కోసం ఎక్కడికి వెళ్ళారో ఏమో. 2 కుండల నీళ్ల కోసం ఇద్దరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో అని అనుకొని మంచంలో పడుకున్న కొడుకు రమేష్ని నిద్రలేపుతాడు. బాబు రమేషు, లే బాబు, పడుకున్న చాలుగాని లే. రమేష్ లేవకుండా మరొక పక్కకి తిరిగి పడుకున్నాడు. బాబు రమేషు, నిద్రలేమ్మని చెప్తుంటే అలా పక్కకి తిరిగి పడుకుంటావేంట్రా? లే బాబు, పొద్దున్ననగా నీళ్ల కోసం వెళ్ళిన అత్తాకోడళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. ఆ మాట విని రమేష్ లేచి కూర్చున్నాడు. నిద్రమబ్బుతో, ఇంత ఎండలో ఎలా వస్తారు నాన్న? ఎక్కడో ఏదో చెట్టు కింద కూర్చొని ఉంటారు. చీకటి పడుతూ ఉండగా వాళ్ళే వస్తారులే నాన్న. అలా మట్టి రోడ్డు వైపు చూడకుండా నువ్వు కూడా చల్లగా ఉన్న ఈ చెట్టు నీడలో కాసేపు హాయిగా పడుకో. ఇద్దరు ఆడాళ్ళు 2 కుండల్ని తీసుకొని నీళ్ల కోసం ఎంతో దూరం వెళ్ళారు. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎట్టా పడుకోవాలనిపిస్తుందిరా నీకు? నాన్న, ఈ అత్తాకోడలేమీ అమాయకులు కాదు, ఇద్దరు గడుసు వాళ్లే, మాటకారులు. ఎవరైనా ఏమన్నా అంటే ఏమాత్రం ఊరుకునే రకం కాదు. ఇద్దరు కలిసి ఫైటింగ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆ 2 కుండల నిండా నీళ్లు తీసుకొస్తారు. కానీ నువ్వు పడుకో నాన్న. ఒరే, పడుకోవడానికి నా మనసు ఒప్పుకోవటం లేదురా. కనీసం అత్తాకోడల కోసం గొడుగైనా తీసుకెళ్తాను. నువ్వు మాత్రం పిల్లల్ని చూస్తూ ఉండు, ముద్దు నిద్రలో ఉండబాకు. అసలే పిల్లలు అప్పుడప్పుడు లేచి నీళ్లు అని అడుగుతూ ఉంటారు. సరే నాన్న, నేను చూసుకుంటానులే. అయినా అత్తాకోడలు ఏ దిక్కుకెళ్లారని నువ్వెక్కడికి వెళ్తావు చెప్పు? ఎక్కడికి వద్దులే నాన్న, ఈ చెట్టు నీడలో కాసేపు హాయిగా పడుకో. కొడుకు రమేష్ చెప్పిన మాటకి ప్రసాద్కి కోపం వచ్చింది. తిట్టకుండా గొడుగు పట్టుకొని అత్తాకోడళ్ళ కోసం బయటకు బయలుదేరాడు. అలా మట్టి రోడ్డు మీద నడుస్తూ, నీళ్ల కోసం ఈ అత్తాకోడలు ఎటువైపు వెళ్ళుంటారో ఏమో. చెరువ ఎండిపోయింది, సెలయేరు ఎండిపోయింది. ఇంక నీళ్ల కోసం ఎక్కడికి వెళ్ళినట్టు? అయినా పేర్లు పెట్టి పిలుచుకుంటా వెళ్తా ఉంటాను. ఎక్కడి నుంచి పిలిపిస్తే అటువైపు వెళ్తాను అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. చెలమ దగ్గర కూర్చున్న అత్తాకోడళ్ళు అతి కష్టం మీద తమ 2 కుండల్ని నీళ్లతో నింపుకున్నారు. అత్తయ్య, దేవుడి దయతో మన 2 కుండలు నిండాయి. ఇక మనం ఇంటికి వెళ్దాం పదండి. ఈ చలమ నెట్టాగి వదిలిపెట్టకుండా తవ్విని మట్టినేసేద్దాం కోళ్ళ. అయ్యో అత్తయ్య, అలా చెయ్యొద్దు. అసలే మన ఊర్లో నీళ్ళకి చాలా కష్టంగా ఉంది కదా. నీళ్ళ కోసం ఎవరికి తెలిసిన దారిలో వాళ్ళు ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తున్నారు. అదంతా నాకు తెలిసిలే కోళ్ళ. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? అత్తయ్య, నీటి చలమను అలాగే ఉండనివ్వండి. నీళ్ళ కోసం ఎవరైనా ఇటువైపు వచ్చిన వాళ్ళకి ఈ చలమ కనిపిస్తుంది. వాళ్ళు సంతోషపడుతూ
మనల్ని మెచ్చుకుంటారు. కావలసిన నీళ్ళని మళ్ళాగా పట్టుకొని తీసుకెళ్తారు. మరీ ఎంత జాలి గుణం ఉండకూడదు కోళ్ళ. మన కోసం ఎవరైనా ఆలోచిస్తారా చెప్పు? మనం మాత్రం వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించాలి? అందుకే కోళ్ళ, నేను ఈ విషయంలో నీ మాట వినేది లేదు. నేను ఈ నీటి చలమని మట్టితో కెప్పేస్తాను. నీ కోపం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టించుకోను. అత్తయ్య, ఎదుటి వాళ్ళు గడ్డి తింటారు, మీరు కూడా తింటారా చెప్పండి? చేచే, నేను గడ్డిని తింటానే కోళ్ళ. నేనేమైనా ఆవునా గేదనా? ఎవరో ఏదో చేశారని మనం కూడా అలా చేస్తే ఇక వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది అత్తయ్య? వాళ్ళ పాపం వాళ్ళకే, మన పుణ్యం మనకే. పదండి. అయినా మనకి 2 కుండల నీళ్ళు సరిపోవు కదా. ఈ నీళ్ళని ఇంట్లోని పెద్ద కుండలో పోసేసి మనమే మళ్ళీ రావాలి. అప్పుడు మళ్ళీ తవ్వుకోవాలి. సర్లే కోళ్ళ, నువ్వంతగా చెప్తున్నావు గనక నేను ఈ నీటి చలమని మట్టితో కప్పనులే, ఇట్టాగే ఉంచేస్తాను. నీళ్ళ కోసం వచ్చినోళ్ళు కావలసిన నీళ్ళని తీసుకెళ్తారు. ఇక మనం ఇంటికి వెళ్దాం పద. శారద అనామిక మాట్లాడుకొని నీళ్లతో నిండుగా ఉన్న కుండల్ని చెరొకటి నెత్తిన జాగ్రత్తగా పెట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. వాళ్ళొస్తున్న దారిలోనే ముందుకు ప్రసాద్ వెళ్తూ ఉంటాడు. శారదా, కోళ్ళా, అమ్మ అనామిక అని పిలుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అతని పిలుపులు శారద అనామిక ఇద్దరూ విన్నారు. అత్తయ్య, మావయ్య మనల్ని పిలుచుకుంటూ వస్తున్నట్టున్నారు. ఆ పిలుపులు విన్నారా? మీకు వినిపించాయా? వినిపించాయి కోళ్ళ. మొసలాయన ఇంటి దగ్గర ఉండకుండా ఇంత ఎండలో మనల్ని పిలుచుకుంటూ ఎందుకు వస్తున్నట్టు? మావయ్య కలిసిన తర్వాత నేను అడుగుతానులే అత్తయ్య అని నడుచుకుంటూ వెళ్తూ ఉండగా గొడుగు పట్టుకొని ఎదురుగా వచ్చిన ప్రసాద్ కనిపించాడు. అనామిక ఆ గొడుగును చూసి, అత్తయ్య, మావయ్యకి మీరంటే ఎంత ప్రేమ! మీరెండలో కమిలిపోకుండా ఉండడానికి మీకోసం గొడుగు పట్టుకొని వచ్చాడు. ఆ మాటకి ప్రసాద్ కొంచెం తత్తరపడుతూ, అయ్యో కోళ్ళ, నేను గొడుగు పట్టుకొచ్చింది ఒక్క మీ అత్త శారద కోసమే కాదులే అమ్మా, మీ అత్తా కోడలిద్దరి కోసంలే. ఇద్దరు పొద్దున్నే తిండి కూడా సరిగ్గా తినకుండా నేళ్ల కోసం 2 కొండల్ని పట్టుకొని వెళ్ళారు. టైం గడుస్తున్న కొద్దీ ఎండ ముదురుతుంది గాని మీరు రావట్లా. ఈ ఎండకెట్టా తట్టుకుంటారోనని బాధేసి గొడుగు పట్టుకొని మిమ్మల్ని ఇలా పిలుచుకుంటూ వస్తున్నాను తల్లి. చాలా సంతోషం మావయ్య. అత్తయ్య గొడుగు పట్టండి. 1 ఏడాది అయితే పెన్షన్ తీసుకునే వయసు వస్తుంది కదా, ఎండకి తట్టుకోలేకపోతుంది. కోళ్ళ, నాకు పెన్షన్ తీసుకునే వయసు వచ్చినా నేను చాలా గట్టి పెండాన్ని. ఎండ, వాన, చలి నన్నేం చెయ్యు. ఆ 3 నన్ను చూసి పారిపోతాయి అని శారద చెప్తూ ఉండగా ఆకాశంలో మండుతున్న సూర్యుడు ఒక మబ్బుచాటుకు వెళ్ళాడు. కొంచెం వాతావరణం చల్లబడింది. చూసావా కోళ్ళ, నేనెట్టాగా అన్నానో లేదో సూర్యుడు అట్ట దాక్కున్నాడు. మనతో అట్ట ఉంటది మరి అని అంటూ ఉండగా ఆకాశంలో మబ్బు తప్పుకోవటంతో మండుతున్న సూర్యుడు మళ్లీ బయటకు వచ్చాడు. ఎండ తగులుతూ ఉండడంతో శారద తట్టుకోలేక, యావయ్యా గొడుగు పట్టయ్యా, ఎండను భరించలేకపోతున్నా అని చెప్తూ ఉంటుంది. ప్రసాద్ శారదకి గొడుగు పట్టుకున్నాడు. శారద ముందుకు నడుస్తూ ఉంటుంది. అత్తాకోడలిద్దరూ కలిసి ఇంటికొచ్చారు. హరీషు, భవ్య, రమేష్ ముగ్గురు నిద్రలేచి మంచంలో కూర్చున్నారు. అమ్మా, నాకు చాలా దాహంగా ఉంది, నీళ్ళు తీసుకురా. నాకు కూడా నీళ్ళు తీసుకురా మమ్మీ. అమ్మా, నాకు కూడా నీళ్ళు తీసుకురా అని రమేష్ చెప్పగానే పిల్లల్ని అవుతారు. రమేష్ పిల్లల్ని చూసి, నేను పిలిచింది మీ మమ్మీని కాదులేరా, మా మమ్మీని అని చెబుతూ ఉండగానే అనామిక 2 చేతులతో 2 గ్లాసుల నిండా నీళ్లు పట్టుకుని పిల్లల దగ్గరికి వచ్చింది. పిల్లలకు నీళ్ళిచ్చింది. నాన్న, మేము మా మమ్మీని నీళ్ళు అడిగాం, మా మమ్మీ తీసుకొచ్చింది. నువ్వు మీ మమ్మీ నీళ్ళు అడిగావు, ఇంకా తీసుకురాలేదు అని నవ్వుతూ ఉంటారు. అలా అనామిక తీసుకొచ్చిన గ్లాసుల నిండా నీటిని పిల్లలిద్దరూ తాగుతారు. ఇంతలో శారద తన కొడుకు రమేష్ కోసం నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. రమేష్ కూడా నీటిని తాగుతాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అత్తాకోడలిద్దరూ ఎండపూట ఎంతో కష్టపడి తీసుకొచ్చిన నీళ్ళని అతి జాగ్రత్తగా వాడుకుంటూ ఎండాకాలాన్ని గడిపేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఎండాకాలంలో అనామికది, శారది మాత్రమే కాదు, అనేక మారుమూల గ్రామాల్లో నీటి కోసం ఇలాంటి అవస్థలే పడుతూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా చలమల్లో నీటిని తోడినటువంటి అనుభవాలు మీకున్నాయా? ఒకవేళ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.